మామూలుగా యాహ్! మ్యూజిక్ డైరెక్టర్లు అనగానే అన్న కొత్త కొత్త సింగర్స్ వచ్చినప్పుడు ఏందంటే మామూలుగా శృతిలో పాడరు, ఏం పాడరు గదా! అవును. నిజంగా అంత ఓపిక ఎట్లిచ్చిండన్న దేవుడు మీకు? అంటే ఎంతో కష్టం ఉంటది. అవును. హ్మ్. అంటే నేను చూస్తంటే రమేషు, హ్మ్. ఒకరి సక్సెస్ వెనుక ఆళ్ళని మాత్రమే చూడను. హ్మ్. నేనెప్పుడు చెప్తుంటా మా ఆఫీస్‌లో చిరంజీవి అన్న వీళ్ళందరికీ. హ్మ్. ఒకరు సక్సెస్ అయితే, ఆ రోజు రాత్రి వాళ్ళ ఇంట్లో వాళ్ళు స్వీట్ డబ్బా కొనుక్కొని పోయి, అందరూ పంచుకొని ఎగురుతారు చూశావా? అవును. ఇప్పుడు కనకవ్వ ఒక 60 ఏళ్ల వయసులో సక్సెస్ అయిన ఆమె వెనక ఆమె మనవళ్ళు, మనవరాళ్ళు, కొడుకులు, కూతుర్లు, ఆమె వెనక ఎన్ని కష్టాలు, ఎన్ని త్యాగాలు, అవును. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. హ్మ్. వాళ్ళని కొంచెం నేను ఓపిక తెచ్చుకొని, కొంచెం నేను వెయిట్ చేసి వీళ్ళకు మంచి పాట రెడీ చేసి హ్మ్. ప్రపంచానికి పరిచయం చేస్తే, హ్మ్. వాళ్ళ వాళ్ళ కుటుంబమే మొత్తమే ఒక రోజు రాత్రి వాళ్ళు పండగ చేసుకునేది నా కళ్ళ ముందే కదలబడుతది. సూపర్ అన్న. కనపడి ఓహో! వస్తది నాకు గూడా ఒకసారి. ఇప్పుడు కనుక వాళ్ళందరూ పాడేటప్పుడు గూడా ఏందిరా అని అనిపిచ్చేది ఒక్కొక్కసారి. ఆ! బట్ దాన్ని నేను ఓవర్‌కమ్ జేయడానికి ఇది గుర్తు చేసుకునేది. ఓ మనిషి 20 ఏండ్లప్పుడు సక్సెస్ అయినా, 30 ఏండ్లప్పుడు 50 ఏండ్లైనా, 60 ఏండ్లైనా, 70 ఏండ్లైనా ఆళ్ళ వెనక ఒక కథ ఉంటది. అవును. కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. వీళ్ళందరి ఆనందం నాకు కావాలనిపిస్తది. ఓహ్! వీళ్ళని ఇప్పుడు నువ్వున్నావు. అవునన్న. ఇప్పుడు నువ్వు ఈ పాటలని నమ్ముకొని ఇంటర్వ్యూలు అనుకుంటూ వాళ్ళు నీకు ఏం డబ్బులు ఇస్తున్నారు, నువ్వేం అవును. ఇంటర్వ్యూలు చేస్తున్నావో, ఏం పాడుతున్నావో నీకే తెలుసు. మాకు తెలీదది. అవునన్న. అవును. సో, నువ్వు పైకి నవ్వుతా ఉంటావు, ఇంటర్వ్యూలో కూర్చొని అందరిని హ్యాపీగా చేస్తా ఉంటావు, అందరి జీవితాలు మారుస్తావు. నీ జీవితం ఎంతవరకు మారిందో నీకు తెలీదు. అవునన్న. అవును. సో, ఇది నీకు ఒక హిట్ వాస్తవం. పాట పడ్డప్పుడు హ్మ్. ఈ కష్టం అంతా కలిసి నీకు సక్సెస్ ఇచ్చేస్తది. అవునన్న. అది ఎవడో ఒకడు తలుచుకోవాలి. ఎప్పుడో ఒకప్పుడు ఓపిక పట్టాలి. అందుకే నేను ఓపిక పడతా.